బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఇష్యూ వల్ల నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావని చెప్పి చాలా మంది అన్నారు. ఎందుకు ఇవన్నీ మా అమ్మ చూస్తే నిజమా కాదా చెప్పు. ఇది జరిగింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావచ్చు, నన్ను సావగొట్టిరు అనుకోవచ్చు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు వచ్చినా సరే వాడిని ప్రవీణ్ నువ్వు మోసం చేసావని చెప్పి మొత్తం యూట్యూబ్ మొత్తం పెద్ద హల్చల్ చేస్తా. ఫైమా నీకు ఐ లవ్ యూ చెప్పిందా, ఫైమా నిన్ను లవ్ చేసిందా అంటే నాకు నీ మీద లవ్ ఉంది అని చెప్పినట్లయితే మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. నువ్వు పటాస్ ప్రవీణ్నే పెళ్లి చేసుకుంటున్నావు అని అన్నారు, కానీ నీ అసలు ప్రవీణ్ని రీసెంట్ గా బయటికి తీసుకొచ్చావు. మా లవ్ స్టార్ట్ అయిన తర్వాతే నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్ట్ అయింది. దరిద్రం ఏంటంటే ఇప్పుడు నేనేం కవరప్ కాదు, ఏమీ కాదు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ప్రవీణ్తో రెగ్యులర్ గా టెంపుల్స్ కి వెళ్తున్నావు. నువ్వు ముస్లిం కదా, నువ్వు ఎలా వెళ్తున్నావు టెంపుల్స్ కి తనతోటి? ముస్లిం అనేంత మాత్రాన గుడికి వెళ్ళకూడదని రూల్ అయితే లేదు కదా. నేను ముస్లిం కాబట్టి ముస్లిం దేవుడి దగ్గరికి వెళ్తాను. నాకు తెలుగు వాళ్ళంటే ఆ దేవుడు అంటే నచ్చదు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. ఎస్ ఫైమా, నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటే ఫోన్ చేయొచ్చు కదా, నెంబర్ ఉంది కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నువ్వు ఎత్తవే అదే కదా. ఎప్పటి నుంచి అడగాలనుకున్నది ఇప్పుడు పిలిపించి అడుగుతున్నాను. నేను ఇప్పుడు దాకా నేను ఏమేమైతే అడగాలనుకుంటున్నానో అవన్నీ కూడాను ఫుడ్ పెట్టి నేను గట్టిగా అడగాలని ఫిక్స్ అయ్యాను నేను. ఓహో, అయితే గట్టిగా వేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ పంచి అందుకే ఐటమ్స్ కూడా గట్టిగా ఉంది. ఈ రోజు మనం ఈ రెస్టారెంట్ కి తీసుకొచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? తంగిడికి మనదేనా? మందే. అంటే ఎవరొస్తే వాళ్ళదే అనమాట. ఏంటి సార్ అది? అంటే ఎవరొస్తే వాళ్ళదే అనమాట. సో నీ కోసం ఇవాళ ఐటమ్స్ ఏమేమి తెప్పించానంటే మటన్ గీ రోస్ట్, వావ్ గుద్దులాడుతుంది, కొర్రమీను, నెసససి ఎల్లిపాయ కారం రొయ్యలు, నెసససి నాటుకోడి కారం ఎప్పుడు, నెసససి అయిపోయినాయా? అయిపోయినాయా? బిర్యానీ ఉందిగా. ఇది బిర్యానీ. ఎస్, ఇది కేక్. అది కేక్ కాదు, అది ఓన్లీ టిష్యూ. థ్యాంక్ యూ అన్నయ్య. అందరికి తెలుసు పైమా ప్రవీణ్ నువ్వు లవర్స్ అని, కానీ రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే ప్రవీణ్ నువ్వు మోసం చేసావని చెప్పి మొత్తం యూట్యూబ్ మొత్తం పెద్ద హల్చల్ చేస్తుంది. దాని మీద నువ్వేమంటావు అసలు? మీరు మాట్లాడేది ఏ ప్రవీణ్ గురించి నాకు తెలియదు. షూటింగ్ లో పటాస్ ప్రవీణ్ తో మాకు జోడీ. సో ఆ జోడీ అలా కంటిన్యూ అయింది. మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది, మేమిద్దరం క్లారిటీగానే అనుకుని చేసాము. నా పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరితో వెబ్ సిరీస్లో ఒక్కొక్కరితో ఒక్కొక్క అమ్మాయితో చేస్తారు. చేసినంత మాత్రాన వాళ్ళు మీ లవర్స్ అయిపోరు, వాళ్ళు ఏం మీ వైఫ్స్ అయిపోరు కదా. సో నాకు కూడా అలా షూటింగ్ పరంగా అలా మా జోడీ సెట్ అయింది. నాకు నా రియల్ లైఫ్లో నా లవర్ నాకు ఉన్నాడు. బట్ దరిద్రం ఏంటంటే వాడి పేరు కూడా ప్రవీణే. వాడు పుట్టినప్పుడే పేరు చేంజ్ చేసుకుని ఉండుంటే నాకు ఇంత కర్మ వచ్చేదే కాదు. అందుకే ఇప్పుడు ప్రవీణ్ అంటే ఇద్దరు ప్రవీణ్, ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు బాగా పొడుగ్గా ఉంటారు. బాగా పొడుగుంటారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇందులో ఏ ప్రవీణ్ తో మ్యారేజ్? పొడుగు ప్రవీణ్ తో. పొడుగు ప్రవీణ్ తో మ్యారేజ్. ఓకే, పొట్టి ప్రవీణ్ తో నా ఫ్రెండ్. వాడు ఫ్రెండ్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ లో చూసిన ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో తను ఫైమా ఫ్రెండ్. అది నన్ను అడగడం కాదు, తనని అడిగినా చెప్తాడు. ఇప్పుడు నేనేం కవరప్ కాదు, ఏమీ కాదు. నెక్స్ట్ ఇంటర్వ్యూలోని ఇదే సేమ్ ప్లేస్ లో ప్రవీణ్ గారిని కూర్చోబెట్టి ప్రవీణ్ నీ లవర్ ఎవరని అడుగుతాను, పొరపాటున ఫైమా అంటే అప్పుడు నేను అడుగుతాను. అడగండి, ఎవరైనా ఇంటర్వ్యూ చేసుకోండి. ఫైమా నీకు ఐ లవ్ యూ చెప్పిందా, ఫైమా నిన్ను లవ్ చేసిందా అంటే కెమెరా ముందు కాకుండా, కెమెరా ముందు ఇద్దరం అనుకుని చేసాము, అది మా ఇద్దరికి తెలుసు. కెమెరా వెనకాల పర్సనల్ గా ఎప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పిందా, లవ్ చేసిందా అని చెప్పిందా, లవ్ అని పేరు ఎత్తిందా అని చెప్పండి. లవ్ అని పేరు ఎత్తింది, నాకు నీ మీద లవ్ ఉంది అని చెప్పినట్లయితే మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఒకవేళ నిజంగా నేను చెప్తే పోరా నువ్వే అన్నాడా? సో అలా అంటున్నారు. కానీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో పవిత్ర తెలుసు కదా, తెలుసు. పవిత్ర ప్రవీణ్ ఇద్దరు ఒక ఫుడ్ బ్లాగ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ ఎవరికి ఇస్తావు, లవ్ ఎవరికి ఇస్తావు అంటే ప్రవీణ్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? ప్రవీణ్ అయితే అందులోని మ్యారేజ్ ఎవరికి ఇస్తావు, లవ్ ఎవరికి ఇస్తావు అంటే లవ్ పవిత్రకి ఇస్తా అన్నాడు, మ్యారేజ్ నీకు ఇస్తా అన్నాడు. సో అది తన ఒపీనియన్, నాది కాదు కదా. సో నువ్వైతే ఎప్పుడు చెప్పలేదు? నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పను కూడా. అది కెమెరా ముందు
అది ఒక ఆర్టిస్ట్గా మేము అనుకుని చేసాం, అయిపోయింది అది. ఇప్పుడు నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఇప్పుడు నాకు మ్యారేజ్ కూడా సెట్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ అవన్నీ నేను మాట్లాడలేను. మీ పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నాం, మాట్లాడుతున్నాం పేరెంట్స్ తోటి. సో కుదిరితే తొందరలోనే అయిపోవచ్చు. ఓకే. ఇంకొక డౌట్, ఈ మధ్యన ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ప్రవీణ్తో ఓకే రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్తున్నావు. ఓకే బేసికల్గా మీరు ముస్లిమ్స్. ఓకే. చాలా మంది వాళ్ళ దాంట్లో అంటే కొంతమందికి వెళ్ళడం ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ కింద కమెంట్ సెక్షన్ చూస్తే నువ్వు ముస్లిం కదా, నువ్వు ఎలా వెళ్తున్నావు టెంపుల్స్కి తనతోటి, సో అలా ఎలా వెళ్తావు, నీకు ఓకేనా అని కొంతమంది అన్నారు. అసలు నువ్వు దీని మీద ఏమిస్తావు? దీన్ని నేను చెప్పదలుచుకోలేను, ఎందుకంటే ముస్లిం అనేంత మాత్రాన గుడికి వెళ్ళకూడదని రూల్ అయితే లేదు కదా. నేనైతే అందరు దేవుళ్ళని నమ్ముతాను, అలానే క్యాస్ట్ ఫీలింగ్ అసలే లేదు. సో నాకు ఇష్టం, నేను అన్నిటి దగ్గర తిరుగుతాను, అది నా ఇష్టం. నేను వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు. అంటే కమెంట్ సెక్షన్లో నీ ఫ్యాన్ బేసే కదా, నీ ఫ్యాన్స్ అడుగుతూ ఉంటారు కదా. అంటే చాలా మంది మెచ్చుకుంటారు, తను అందరి దేవుళ్ళని అంటే ఈక్వల్గా చూస్తుంది అని చెప్పేసి. కొందరు మాత్రమే నెగిటివ్గా కమెంట్ చేస్తారు. బట్ నేను వాళ్ళకి ఇప్పటివరకు ఏ రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు అక్కడ. అది నేను ముస్లిం కాబట్టి ముస్లిం దేవుడి దగ్గరికి వెళ్తాను, నాకు తెలుగు వాళ్ళంటే ఆ దేవుళ్ళు అంటే నచ్చదు, నాకు అలా ఏమీ లేదు ఫీలింగ్. బయట మీరు ఇద్దరు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా అడిగారు అసలు ఇలాగా? ఏమని? మీరు ఇద్దరు బయటకి వెళ్తున్నప్పుడు జనరల్ గా అడుగుతారు కదా, సో మీరు హిందూ మీరు ముస్లిం, మీ పెళ్లికి ఏం అడ్డు రాలేదా? మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు అడ్డు చెప్పలేదా? అడ్డు చెప్పడం అంటే ఎవరైనా పేరెంట్స్ ఫస్ట్ లో ఒప్పుకోరు బేసిక్ గా, అంటే చెప్పగానే ఓకే అని చెప్పేసి అలా ఏం ఉండదు. బట్ వాళ్ళు అంటే మేమిద్దరం హ్యాపీగా ఉన్నామా లేమా, నేను తనతో ఉండడం వల్ల హ్యాపీగా ఉన్నానా లేనా, అవన్నీ చూసి ఒప్పుకుంటారు. ఓకే. సో అవి తెలుసు. అసలు ఇప్పుడు దాకా ఎవరికి మీ లవ్ స్టోరీ చెప్పలేదు. అందరు ఇప్పుడు దాకా పటాస్ ప్రవీణే నీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నారు, నువ్వు పటాస్ ప్రవీణ్నే పెళ్లి చేసుకుంటున్నావు అని అన్నారు. కానీ నీ అసలు ప్రవీణ్ ని రీసెంట్ గా బయటికి తీసుకొచ్చావు. అవును. అంటే నువ్వు పెళ్లి చేసుకోబోయే ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? మా లవ్ స్టోరీ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? బాగా పెద్ద కదా, అలాగే చెప్పింది కదా పొడుగాని. ఓహో ఓకే. అసలు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? అసలు లేడు అప్పటికి, వీడు ఇప్పుడు ఆటలో అరటి పండుగని ఇట్లా ఆటలో అరటిపండు అంట. అంటే ఎక్స్ట్రా ప్లేయర్ అన్న. yes అది డైరెక్ట్ వాడు అటు పోలేక ఇటు పోలేక నువ్వు అరటిపండు. మా లవ్ స్టోరీ వచ్చేసి November 24 క్రీస్తు పూర్వం. అట్లేం లేదు, ఏ ఇయర్? 5 years బ్యాక్. నేను అందరికి తెలియదు ఏంటంటే మా లవ్ స్టార్ట్ అయిన తర్వాతే నాకు పటాస్ ప్రవీణ్ కి జోడీ కనెక్ట్ అయింది షోలో. సో మేము అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ కి. ఇప్పుడు ఉందా? ఉంది. ఎవరో ఫ్రెండ్ ఇప్పుడు ఉందా అని అడిగామంటే వాడు సెట్ చేసుకోవాలని. అంతే కదా, ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండే కదా పరిచితుడురా నువ్వు. అప్పుడు November 24th నేను సడన్ గా నాకు అంటే టైం పాస్, అంటే మళ్ళీ టైం పాస్ అని అనుకోవద్దు, అప్పటికి నాకు లవర్ ఎవరు లేరు, కొత్త వేకెన్సీ టూలెట్ బోర్డు ఉంది. ఆ టూలెట్ బోర్డు ఉందన్నమాట. అంటే వేకెన్సీ ఉండే. అయితే నా ఫ్రెండ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో లవర్తో మాట్లాడుతూ ఉంది, నేనేమో చాలా లోన్లీగా ఫీల్ అయినా. అదేంటి నాకు ఎవ్వరూ లేరు, కనీసం ఫ్రెండ్ కూడా లేడు, ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ కావాలి అని అట్లా అనుకున్నా. సో నేనేమన్నా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పి నేను కూడా మాట్లాడతాను అన్నట్టు నేను చెప్పాను. అప్పుడు తను ఏం చేసింది, నాకు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, నార్మల్ ఒకసారి ప్రాంక్ కాల్ చెయ్యు ఎట్లుంటుందో అని చెప్తే నేను అప్పుడు కాల్ చేసి ఎవరు మర్చిపోయావా అది ఇది అని మాట్లాడి అట్లా పరిచయం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాది ఫస్ట్. సో ఒక ప్రాంక్ కాల్ స్టార్ట్ చేసి ప్రాంక్ కాల్ తో జర్నీ స్టార్ట్ అయింది. ఆ రోజు నన్ను అసలు నేను 2 సార్లు కాల్ చేసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఏం చేశాడు, నా టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి నన్ను బ్లాక్ చేశాడు. నిన్ను బ్లాక్ చేశాడా? 5 మంత్ బ్లాక్ చేసావా? నా దరిద్రం ఏంటంటే మళ్ళీ నా ఫ్రెండ్ కాల్ చేసి అయ్యో నా ఫ్రెండే తను ప్రాంక్ కాల్ చేసింది నేనే చెప్పాను అని చెప్పి. ఏ కాల్? ప్రాంక్ కాల్ చేసింది అన్న తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత నేనేం చేశాను, కొద్దిగా బిల్డప్ గా నేను హైపర్ ఆది అన్నతోటి ఫోటో దిగినా అన్నమాట. అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా వచ్చా అప్పుడే జబర్దస్త్ కి బట్ పటాస్ కి కొత్తగా వచ్చాను. ఇప్పుడు హైపర్ ఆది అన్న ఒకసారి కలిస్తే నేను ఫోటో దిగాను అనమాట. అయితే నేనేం చేశాను, ఆ అబ్బాయి తెలుగు ఛానల్ చూస్తాడేమో, నన్ను గుర్తుపడతాడేమో, అంటే అందరు గుర్తుపడుతున్నారు కదా అని చెప్పేసి అన్నతోటి దిగిన ఫోటోని నేను పంపిన అనమాట. ఏమో అండి మీరు నాకు తెలీదు అని అన్నాడు. అక్కడే సగం చచ్చిపోయినా నేను.
తెలీదు అన్నాడు కదా, వాడికి తెలిసేలా చేయాలని చెప్పేసి అన్ని లింక్స్ పెట్టా నేను చేసిన అన్ని పటాస్ మొత్తం వీడియోలు ఏమైతున్నాయి అన్ని పంపించావు. పంపించి ఇది నేను ఇలా చేస్తుంటాను అది అంటే ఓహో అవునా అని చెప్పేసి అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అంటే అది పంపిన తర్వాత కాదు, దానికంటే ముందే వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి నా దగ్గరికి వచ్చాడు అన్నమాట. మంచిగా మాట్లాడుకొని అయ్యో సారీ అండి అది ఇది అని చెప్పి కూల్ చేసేసి ఆ తర్వాత నుంచి 2 days తర్వాత నుంచి హాయ్ బాయ్ అట్లా స్టార్ట్ అయింది. సో హాయ్ బాయ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే చెప్పాను కదా టూలెట్ బోర్డు ఉంది. సో వేకెన్సీ ఫిల్ చేయడానికి నువ్వు ఇనిషియేటివ్ తీసుకున్నావు. మరి ఏం చేద్దాం, వెంటనే ఒప్పుకున్నాడా? వెంటనే ఒప్పుకోలేదు. ఎవరైనా అబ్బాయి ప్రపోజ్ చేస్తే అమ్మాయి టైం తీసుకుంటది, నేను ప్రపోజ్ చేస్తే వాడు టైం తీసుకున్నాడు. ఎన్ని రోజులు? ఒక 10 days తీసుకున్నాడు. ఆ 10 days లో ఏం ఆలోచించుండేమో నాకు అర్థం కాలేదు. బ్రేకప్ చెప్పిండు మరి సిగ్గులేదు ఇంత కూడా. మరి టైం కావాలి కదా. టైం తీసుకు ఎందుకంటే అంటే తర్వాత ఏమన్నాడు అంటే నాకు నువ్వు తెలియదు, నార్మల్ గా కాల్ చేసావు, నువ్వు కాల్ చేసిన వెంటనే నేను నాకంటే మంచిగా ఉన్నాడు కదా అని తొందరగానే ప్రపోజ్ చేసిన అనుకో. తగ్గించుకుంటే మంచిది. సో తర్వాత చెప్పింది ఏంటి అని అంటే ఒక అమ్మాయి అంటే ప్రపోజ్ చేసిన కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు నా గురించి తెలుసుకోవాలి, నేను నీ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత సెట్ కాకుండా మళ్ళీ బ్రేకప్లు అవి ఇవి వన్స్ లవ్ చేసామంటే మనం లైఫ్ లాంగ్ అలాగే ఉండాలి నా పర్పస్లో. సో నువ్వు చేసావు కదా అని అమ్మాయి వచ్చేసింది కదా అని యాక్సెప్ట్ చేసేసి కొద్ది రోజులు నార్మల్గా మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత వదిలేయడం నాకు కరెక్ట్ అనిపించదు. అందుకే నేను 10 days టైం తీసుకున్నా. అంటే నువ్వు నాకు సెట్ అవుతావా లేదా, మన ఇద్దరి సేమ్ ఉంటుందా, ఐ మీన్ సేమ్ అంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆలోచనలు ఏంటో అయ్యా ఏమేమి మాట్లాడుతున్నా అర్థమైతే లేదు. సో లవ్ ఇద్దరు ఆలోచన కరెక్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి అందుకే 10 days టైం తీసుకున్నాను అన్నాడు. ఆ 10 days నన్ను చదివేశాడు, నేను చదివేశాడు. ఏం చదివేశాడు అంటే బుక్ చదివాడు. 5 అనే బుక్ ని ప్రవీణ్ 10 రోజుల్లో చదివేసి ప్రపోజ్ చేశాడు. కాదు ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు ఫోన్ లో ప్రపోజ్ చేసావు, నార్మల్ ప్రపోజ్ చేసావు? ఆ ఫోన్ లోనే చేసా డైరెక్ట్ అంతే. ఆయన నేను ఫోన్ లో చెప్తాను, ఫోన్ లోనే మాట్లాడతాను. 10 రోజుల తర్వాత కూడా ఫోన్ లోనేనా? డైరెక్ట్ గా చెప్పలే? డైరెక్ట్ వచ్చి చెప్పలే. నేనే ఫోన్ లో ఏమన్నా అంటే నాకెందుకు నువ్వు నచ్చినావు, నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పిన. అంటే ఏంటి అని అన్నాడు. అంటే ఏంటి ఇష్టం అంటే ఏంటి, లవ్వే కదా అని అంటే లేదు నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు లవ్ మీద అని అన్నాడు. అంటే పర్లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకొని అప్పుడు నాతో మాట్లాడు అని అన్నా. నాకు టైం కావాలన్నాడు. 10 days కి కూడా చెప్పకపోతే ఇదే లాస్ట్ రోజు, ఈ రోజు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా నేను మళ్ళీ నీతో మాట్లాడను అని చెప్పిన. ఆ తర్వాత బాగా ఆలోచించుకొని యాక్సెప్ట్ చేసిండు. యాక్సెప్ట్ చేసి చెప్పాడు అంతే. అసలు 10 రోజుల్లో ఏం ఆలోచించుకున్నావు? నువ్వు అడిగావు ఒక్క రోజేనా? 10 రోజులు టైం తీసుకున్నావు కదా, 10 రోజుల్లో ఏం ఆలోచించావు? అసలు నా గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు? అడిగింది, నాకు చెప్పింది. నువ్వు అడగలేదు, అడిగింది. వాడిని అడిగింది నన్ను టార్చర్ చేస్తావా, ఎట్లా చూసుకుంటావు, అవన్నీ అడిగిండు. కాకపోతే యాక్సెప్ట్ చేయలేదు. అట్లా ఏదో చెప్పిండు కాకపోతే ఇప్పుడు చెప్పావు. అదేంటి ఇప్పుడే కదా చెప్పాలి? వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఓహో ప్రవీణ్ నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్. ప్రవీణ్ నీకు చెప్పాడా 10 రోజులు గ్యాప్ తీసుకున్నప్పుడు? చెప్పిండు. ఏం చెప్పాడు? బాగుంటది రమ్మా అని చెప్పిండు. ఓవర్ యాక్షన్ ఇది. సరే వాడిని అడిగితే పోలే మరి. ఫోన్ చేయి. ఈ గ్యాప్ లో సో తంగేడు రెస్టారెంట్ లో ద ఫేమస్ ఫుడ్ అన్నమాట. ఇవన్నీ కూడా స్టార్టర్స్ నార్మల్గా ఉండవు. హలో కాదు, నేను నీతో కొన్ని క్వశ్చన్స్ అడగాలి. లౌడ్ స్పీకర్ పెట్టు, లౌడ్ స్పీకర్. ఓకే. హలో ఏడును లేదు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి, నాకు చెప్తావా? నేను నిన్ను లవ్ చేసిన అని చెప్పిన తర్వాత ఒక 10 days కి అట్లా యాక్సెప్ట్ చేసావు కదా, అంటే ఎట్లా నీకు ఏమనిపించింది? యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? చేయకపోతే బాగా అనిపించింది. అరే దరిద్రుడా, అది కాదు రే. సరే చేసినావు అయిపోయింది, నువ్వు వలలో చిక్కుకున్నావు కానీ చిక్కడానికి రీజన్ ఏంటి అది చెప్పు. నీ అందం రా. ఏంటి సార్ అది? నీ అందం రా. నేనేం చెప్పినా ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? నువ్వు నాకు పరిచయమైనప్పుడు చాలా ఇన్నోసెంట్ కనిపించావు. నీ మాటలు, నీతో ఆ రోజున ఉన్నా కదా అంటే ఏమనుకుంటారు నార్మల్ ఎప్పుడా? అదే మనం కలిసిన ఫస్ట్ డే ఉంది కదా, సో ఆ రోజు నీ ఇన్నోసెంట్, నీ మాటలు బాగా నచ్చినాయి నాకు. ఓకే. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అప్పటి నుండి ఇప్పటి వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా డైలీ నీతో.
అవునా, ఇంకేమైనా అడుగుతావన్నా? కాదు, ఫైమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు భయ్య నువ్వు? నా బంగారం అన్నది. ఆయన తాకెట్టు పెట్టగలవు, ఆయన తాకట్టు పెట్టేంత ఆ బంగారం కాదు. కాదు, నాకు ఒకటి డౌట్ భయ్య. ఇప్పుడు 10 రోజులు టైం తీసుకున్నావు అంట కదా, 10 రోజులు టైం తీసుకుని ఏం ఆలోచించావు నువ్వు? నీ ఫ్రెండ్ కృష్ణ ఏమో ఇంకోటి చెప్తున్నాడు, నువ్వేం చెప్తావో తెలుసుకుందాం అనుకుంటున్నావు. పాపం మీ బంగారం ఒకటి చెప్పింది, నీ ఫ్రెండ్ కృష్ణ ఒకటి చెప్తున్నాడు, నువ్వేం చెప్తావు? యాక్చువల్గా 10 days ఏంటంటే అన్న ఇక ఆలోచించుకున్నా మొత్తం, ఇక మనకు సెట్ అవుతుందా కాదా లవ్ రిలేషన్స్ ఏంటి అని. ఒకసారి మనకి ఎట్లుంటది అంటే లవ్ చేస్తే ఇక ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, మనకి అదే థాట్, మన నేచర్ అంటే. భయ్య ఏం చెప్పు భయ్య, ఒకసారి మళ్ళీ చెప్పవా? ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని నా వర్క్ ఏంటంటే వన్స్ లవ్ చేస్తే ఇక ఎండ్ లైఫ్ మొత్తం ఇక తనతోనే ఎలా అయినా సరే తను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి లవ్ నుంచి పెళ్లి దాకా తీసుకెళ్ళాలి కాబట్టి. సో ముందు ఆ 10 days అంతా ఆలోచించుకున్నాం, ఓకే రిలేషన్ దిగితే ఎండ్ వరకు ఉందాం అని ఫిక్స్ అయిపోయి ఇక 10 days టైం తీసుకున్నా. కానీ 10 days టైం ఇవ్వలేదన్నా, 2 days కి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసింది, నువ్వు నాకు ఇప్పుడు చెప్పకపోతే ఇక నేను లైఫ్ లో మారానన్నది. సో డిమాండ్ చేసేసరికి ఇక యాక్సెప్ట్ చేసా. ఇక 2 days తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తే 8 days తర్వాత యాక్సెప్ట్ చేసావు. అంతే అన్న, ఇక టైం అంటే ఎన్ని రోజులు టైం కావాలి నీకు, ఆలోచించి తొందరగా ఆలోచించి నాకు చెప్పు వెయిట్ చేస్తున్నా అనేసరికి యాక్సెప్ట్ చేసా. ఫస్ట్ ప్రాంక్ కాల్ అనుకున్నావు అయితే? ప్రాంక్ కాల్ వేసింది అన్న, యాక్చువల్లీ వేసింది. థ్యాంక్ యూ భయ్య, మీ బంగారంతో మాట్లాడుకో. బంగారం బిజీ తర్వాత మాట్లాడుతుంది. అమ్మ బాబోయ్, ఫైమా అన్ని నిజాలే చెప్పింది. అసలు ఫైమా అంటేనే నిజం, నిజం అంటేనే ఫైమా కదా. అంటే నిప్పు. ఏం చేద్దామంటావు మరి? మొన్నటి దాకా నీది 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఉండాలి, ఏమైపోయింది? సడన్ గా ఒకసారిగా 4 నెలల నుంచి కనబడలేదు, మళ్ళీ పటాస్ ఫైమా అని చెప్పి ఇంకో ఛానల్ వచ్చింది. అసలు నీ ఛానల్ ఏమైంది? 4 నెలల నుంచి కనిపించలేదు కదా, దాక్కుంది. ఎక్కడ దాక్కుంది? వాళ్ళ ఇంట్లో. అది చిన్న ప్రాబ్లం, అంటే ఈమెయిల్ ఐడి అది ఇది ప్రాబ్లం వచ్చి పోయిందన్న. తర్వాత అది రావాలంటే 60,000 ఖర్చు అయింది నాకు ఆ ఛానల్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి. దేని వల్ల ఆగిపోయింది నీకు? అంటే ఎవరైనా హ్యాక్ చేశారా? హ్యాక్ అని ఏం కాదు, అది ఆ ప్రాబ్లం నేను సరిగ్గా చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు, అది మా ఎడిటర్కే తెలుసు కాబట్టి. అది సంథింగ్ ఏదో ప్రాబ్లం అని చెప్పారు, 60,000 పెట్టి మళ్ళీ తీసుకొచ్చుకున్నా. కానీ మళ్ళీ నేను కొత్త ఛానల్ పెట్టంగానే నన్ను అందరూ మళ్ళీ ఫస్ట్ లాగానే మళ్ళీ నన్ను ఆదరించి ఆ ఛానల్ కూడా మంచిగా ముందు తీసుకెళ్లారు, హ్యాపీ అనిపించింది. ఫైమా పేరు చెప్పి కొన్ని పిఆర్ కంటెంట్లు వాళ్ళ వీడియోస్లో వేస్తూ నీ పేరు మీద డిఫరెంట్ థంబ్నెయిల్స్ వేస్తూ ఉంటారు. నీ వీడియో పెట్టి ఫైమాతో గొడవ, ప్రవీణ్ ఫైమా లేచిపోయారు, వాళ్ళ పెళ్లి అయిపోయింది, వాళ్ళు ఇడిపోయారు, ఇలాంటి థంబ్నెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి థంబ్నెయిల్స్ కొన్ని చదువుతూ ఉంటాను, అసలు నీ రియాక్షన్ ఏంటి చెప్పు? ఓకే, ఆల్రెడీ ప్రవీణ్ ఫైమాలకి పెళ్లి అయిపోయింది. అయిపోయిందా? నాకు కూడా చెప్పలేదు ఫైమా. నాకు కూడా తెలియదు, మరి సీక్రెట్ గా చేసుకున్నానేమో. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ టైం అత్తారింటికి వెళ్తున్నా ఫైమా. పెళ్లి అయిపోయింది, అత్తగారింటికి వెళ్ళినా. వెళ్ళావా? వెళ్ళా, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళా. ఓకే, నెక్స్ట్ మేం లవర్స్ కాదు చెప్పు. మేము లవర్స్ కాదు అంతేనా? మేము లవర్స్ కాదు, మీ ఇద్దరు పేర్లు పెట్టి మేము లవర్స్ కాదని పెట్టారు. ఓహో, లవర్స్ కాదు అని అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోవచ్చు కదా. ఎవరితోనైనా సరే గొడవ పడాల్సిందే అంటున్న గయ్యాలి ఫైమా. అది అఫ్ కోర్స్ అన్ని నాకు తగ్గట్టే పెట్టారు. ఒక రెండు ఫాల్స్ అని 2 దగ్గర పెట్టారు. ఏది ఫాల్స్? ముందు అత్తగారింటికి వెళ్తుంది, పెళ్లి అయిపోయింది, అదంతా కాదు. కానీ మేము లవర్స్ కాదు అంటే లవర్స్ అంటే లవ్ స్టేజ్ అయిపోయింది, భార్యాభర్తలం మేము ఇప్పుడు. అంతేనా? అంతే. పెళ్లి అయిపోయిందా? అంటే లవర్స్ అంటే లవ్ స్టేజ్ అయిపోయింది అని చెప్తున్నా, పెళ్లి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి బిగ్ బాస్ కి వెళ్ళొచ్చావు. అవును, బిగ్ బాస్ సీజన్ 6 మంచి హాట్ టాపిక్ అయింది. ఎస్పెషల్లీ నీది రేవంత్ తోటి, సింగర్ రేవంత్ తో నువ్వు ఎప్పుడైతే గొడవ పెట్టుకుంటావు ప్రతి ఇష్యూ గుర్తొచ్చినాయా? పాత స్మృతులా? బేసికల్ గా రేవంత్ తోనే గొడవ ఎందుకు పెట్టుకోవాలనిపించింది నీకు సింగర్ రేవంత్ తో? బయటికి వచ్చిన తర్వాత అంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా సరే అలానే బిహేవ్ చేస్తారు, బయటికి వచ్చిన తర్వాత అందరు బాగానే ఉంటారు. మళ్ళా పర్సనల్ గా అక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడ మనకి కావాల్సినవి దొరికినప్పుడు, ఫుడ్ దగ్గర కానివ్వండి, లేదంటే గేమ్స్ ఆడేటప్పుడు, ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను గెలవాలి అనుకుంటే నేను అవతల వాళ్ళని ఏ చేశానో నేను గెలిచేస్తాను. సో అక్కడ ఉన్న రూల్స్ అవన్నీ బట్టి అలా మారిపోతారు తప్పించి అట్లా ఏమీ లేదు. బట్ ఎందుకో తెలీదు, నాకు ఇంట్లో మాత్రం వైబ్ అంటే ఓన్లీ గేమ్స్ పరంగా లేదంటే ఏదైనా వంట దగ్గర కానివ్వండి, అక్కడ మాత్రమే అన్నతో నాకు గొడవ వచ్చేది.
మిగతా టైంలో మొత్తం ఫన్ ఉండేది. కానీ రేవంత్ ఎప్పుడు నిన్ను ఎటకారం తగ్గించుకుంటే బాగుంటుంది, నీకు ఎటకారం చాలా ఎక్కువ అని చెప్పి చాలా సీరియస్ అవుతుంటాడు. నిజం చెప్తున్నా, నాకు ఎటకారం అనేది నేను ఇన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇంటి దగ్గర కూడా ఉన్నా, ఇంటి దగ్గర కూడా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను, హౌస్లో కూడా నేను ఇక్కడ ఎలా ఉన్నానో అక్కడ అలానే ఉన్నాను. నాకు ఎవ్వరు ఎటకారం అనే పేరు తీసుకురాలేదు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అదేంటో తెలియదు, అంటే అక్కడ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళకి అనిపించిందో లేదంటే ఇలా ఏదో ఒక మాట అనేయాలని చెప్పేసి ఆ మాటని అలా కంటిన్యూ చేశారో తెలియదు. కానీ నాకు మళ్ళీ అక్కడే ఉంది ఎటకారం అనే పేరు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు ఎవరు అనట్లేదు, అనరు కూడా. ఓకే, అక్కడ గేమ్స్ పరంగా నేను ఆడే ఆటని బట్టి వాళ్ళకి అలా అనిపించవచ్చు. బట్ నాకైతే అప్పుడు నచ్చలేదు, సో గొడవలైంది. నీకు బిగ్ బాస్ లోపల కంటెస్టెంట్ లో నీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు? అక్కడ బాగా క్లోజ్ అయింది నాకు గీతు క్లోజ్ అయింది, ఆదిరెడ్డి గారు అండ్ రాజ్, సూర్య. లాస్ట్ లో వచ్చేటప్పుడు రాజ్ కి నీకు కూడా మంచి లవ్ స్టోరీ నడిచేదాన్ని ఎవరు? అయ్యో లవ్ స్టోరీ కాదండి బాబు, ఇవ నాకు చాలా మంచి ఫ్రెండ్. కానీ బయట థంబ్నెయిల్స్ వీడియోస్ లోనే అక్కడ ఆఖరికి బిగ్ బాస్ లోని నాగార్జున గారి ముందు కూడాను మీరిద్దరు కపుల్ అన్నట్టు కిందే పోట్రే అయ్యేది. రాజ్ కూడా నీ పక్కనే కూర్చునేవాడు వచ్చి, నువ్వు రాజ్ పక్కనే కూర్చునేవాడివి. మేము ఎలా ఉండేదంటే నేను సూర్య రాజ్ చాలా క్లోజ్ ఉండేది, ఇనాయ కూడా. బట్ మధ్యలో గొడవైంది నాకు ఇనాయకి. ఎందుకు గొడవ ఏంటి చెప్పు. ఇనాయ సూర్య మాట్లాడుకొని నామినేషన్ చేయడం సంథింగ్ ఏదో ఇట్లా చేస్తున్నారని చెప్పి నాకు తెలిస్తే, సో అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ విషయం పైన ఏదో సంథింగ్ మాకు గొడవ అయిందనమాట, మాట్లాడట్లేదు. బట్ నేను సూర్య రాజు మాత్రం చాలా క్లోజ్ ఉండేటోళ్ళము. ఖచ్చితంగా నాగార్జున సార్ వచ్చేటప్పుడు ముగ్గురం పక్కనే అనుకొని కూర్చునే వాళ్ళము. ఒకసారి నేను మిడిల్లో కూర్చుంటే, ఒకసారి రాజు మిడిల్లో, లేదంటే ఒకసారి సూర్య మిడిల్లో. సో అంత క్లోజ్ బాండింగ్ అయిపోయింది. ఎందుకంటే ఆ 90 రోజులు 100 రోజులు వాళ్ళ ముఖాలే చూడాలి కదా. ఎన్ని రోజులు 90 days 100 days వాళ్ళతోనే గడపాలి. సో మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్ళే అవకాశం వస్తే వెళ్తావా? ఖచ్చితంగా వెళ్తా. చాలా మంది లోపలికి వెళ్ళి మళ్ళీ వెళ్ళమంటారు. నిజం చెప్పాలంటే నాకు నా లైఫ్ అంటే ఫస్ట్ నుంచి చాలా బాగానే ఉంది, అంతా ఓకే. బట్ నేను అనుకున్న కళలన్నీ నెరవేరాయంటే కేవలం బిగ్ బాస్ మాత్రమే. సో అలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందంటే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటాను. సరే, అయితే నీ బిగ్ బాస్ సీజన్ 6 లో నేను కొన్ని పేర్లు చెప్తాను. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ లైన్ నువ్వేమిస్తావు చెప్పు. కీర్తి, అసలు గుర్తే లేదా కీర్తి? కీర్తి గుర్తుంది. ఏం ట్యాగ్ ఇవ్వాలని అంటే బిగ్ బాస్ గేమ్ పరంగా అసలు నీకు ఆ పేరు రాగానే ఏం గుర్తొస్తుంది? కన్నింగా, సాఫ్ట్ కార్నరా, కైండ్ హార్టెడా, అలాగా? పాప్కార్న్ ఏమంటారు, స్ట్రాంగ్ ఉమెన్. స్ట్రాంగ్ ఉమెనా? yes. ఓకే. సుదీప అక్కతో బేసిక్ నిజం చెప్పాలంటే ఒక్క నామినేషన్ నుంచి సంథింగ్ ఏదో మాట అన్నప్పటి నుంచి ఆ రోజు నుంచి బిగ్ బాస్ నుంచి మాట్లాడట్లేదు. అంటే స్టిల్ ఇప్పటి వరకు ఆ అక్క నాతో మాట్లాడట్లేదు. ఏంటి బిగ్ బాస్ లో గొడవైంది, ఇప్పుడు వచ్చి ఆవిడ మీతో మాట్లాడట్లేదు? అక్కడ ఈవెంట్ లో కనిపించినా మాట్లాడదు. ఏం గొడవైంది మీకు? ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. బట్ హౌస్ లో మాత్రం మాకేదో సంథింగ్ ఇష్యూ వచ్చింది, మా ఇద్దరికి పడలేదు. ఏదో గేమ్ లో మాటలు అనేసుకున్నాము. అది కూడా బయట పెద్ద గేమ్ వైరల్ ఏం కాలేదు. అండ్ ఇంకోటి ఆ వీక్ నాగార్జున సార్ కూడా నా తప్పని కూడా ఏం అనలేదు. తను గెలవాలనే ఇదిలో ఏదో మాట్లాడేసింది, నా స్ట్రాటజీ నేను వాడాను. సో అక్కడ హట్ అయిపోయింది. కానీ ఇన్ని సీజన్స్ వచ్చాయి కానీ ఎంత పెద్ద గొడవలైనా బయటకు వచ్చి మాట్లాడుకుంటారు. బట్ నాతో అంత పెద్ద గొడవ కూడా కాలేదు. బట్ స్టిల్ అక్క నాతో మాట్లాడలేదు. నాకు బిగ్ బాస్ అయిపోయిన లాస్ట్ డే కూడా నాతో మాట్లాడలేదు. అందరు కలుసుకున్నారు కానీ నాతో మాట్లాడలేదు. ఓకే. శ్రీహాన్ అన్న చాలా మంచి పర్సన్. ట్యాగ్ ఎలా ఇవ్వాలి? మంచి పర్సన్. మంచి పర్సన్ అంటే ఎలా? శ్రీహాన్ మంచి పర్సన్ కాదు, నేను చెప్తాను. ఎందుకు శ్రీహాన్ మంచి పర్సన్ కాదు? ఎందుకు కాదు, మంచి పర్సన్ కాదు. ఎందుకు కాదో నేను చెప్తాను. ఎందుకు అవునో నువ్వు చెప్పు. ఎందుకు అవును అని అంటే తన దగ్గర కన్నింగ్ ఇట్లా ఏమి ఉండదు, చాలా బాగా మాట్లాడతాడు. అండ్ అంటే లెవెల్ ఏం చూపియడు. సో అందుకే చాలా మంచివాడు. పాపం ఇనాయాని మాట్లాడితే పెట్టా నేర్పించాడు. గీతు రాయల్ కూడా ఆ విషయాన్ని చాలా హైలైట్ చేసింది. అవును, అప్పుడు అయిపోయింది. బట్ తర్వాత కలుసుకున్నారు కదా. అసలు వాళ్ళిద్దరికి గొడవ ఎందుకు అయింది? ఎందుకు కావాలని ఇనాయ వాంటెడ్లీ శ్రీహాన్నే పోక్ చేసేది? వాంటెడ్లీ ఏం కాదు, బేసిక్ గా ఇనాయకి నన్ను ఎవరైనా ఏమనంటే నచ్చది కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాది సంథింగ్ ఏదో టాపిక్ నడుస్తుంది, నాకు సపోర్ట్ గా వచ్చింది. అప్పుడు తను వచ్చిందని చెప్పేసి తను వచ్చి అన్నాడు, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు పిట్టలాగా అని చెప్పేసి నేను మాట్లాడుతుండే. సో నా కోసం వచ్చి పెట్టాను. ఒక అమ్మాయిని ఎలా అంటారండి మీరు నోటితో? శ్రీహాన్ మంచోడు కాదు అని నేను ఎందుకు అంటానంటే, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను, అరే ఈ కాస్ట్యూమ్ వేసుకెళ్ళకరా నువ్వు ఏడుస్తావు అని. అదే కాస్ట్యూమ్ వేసుకెళ్ళాడు వైట్. ఏడ్చాడు కదా. ఓ నువ్వు చెప్పినందుక? అప్పుడు నువ్వు బిగ్ బాస్ లో కాకపోతే స్టేజ్ కింద ఉన్నాను. అది సూపర్. నా మాట వినలేదు, శ్రీహాన్ నా మాట వినలేదు కాబట్టి
కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా చెప్పాను. నేహా చౌదరి మంచి డాన్సర్. చలాకే జంటి కలిసినప్పుడే మాట్లాడడము, తర్వాత తెలియనట్టు ఉండడము, సో అలాగా. చలాకే జంటి. ఓకే. శ్రీ సత్య బెస్ట్ ఫ్రెండ్. అర్జున్ కళ్యాణ్. తన మెంటాలిటీ చాలా బాగుంటది, అంటే గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అవి నాకు చాలా బాగా నచ్చుతాయి. అర్జున్ కళ్యాణ్ నీ మీద ఉన్న రూమర్ ఈ రోజుతో పోయింది. నీళ్లు కొట్టి మరి తుడిపేసి. అది మామూలుగా కాదు, ఫైమత్ తీసేసింది. నువ్వు లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తావంట, అంటే అర్థం కావట్లేదు. అర్జున్ కళ్యాణ్ నాకైతే రెస్పెక్ట్ ఇచ్చాడు. మరి గీత రాయల్ తన బెస్ట్ ఫ్రెండ్, కాకపోతే కొంచెం తిక్క కానీ జెన్యూన్ కంటెస్టెంట్ కదా. జెన్యూన్ తిక్క పిల్ల. అభినయ్ శ్రీ మంచి డాన్సర్ అక్క, నాకు తెలుసు, నాకంటే సీనియర్. కాకపోతే హౌస్ లో అక్కకు కూడా ఎక్కడో ఒక చోట నా వల్ల హట్ అయింది. అక్క కూడా నాతో టచ్ లో లేదు. ఓకే. రోహిత్ మై ఫేవరెట్. తను ఇంకా అక్క ఏ అక్క? వాళ్ళ వైఫ్. బాలాదిత్య మంచి బ్రదర్. వాసంతి ఎక్కువ టచ్ లో లేదు, బట్ చాలా మంచి పిల్ల. ఇంకేం చెప్తాం, టచ్ లో లేరు వాళ్ళని. నేను ఇంకా చదవలేదు, అక్కడ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళతో గొడవలు అవి ఇవి తప్పించి. కానీ వాసంతి గురించి అయితే ఒకటి చెప్పాలి, షీఈ్ వెరీ లక్కీ. ఎందుకంటే తను హస్బెండ్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో వంటలు బాగా చేసి పెడతాడు తెలుసా. చేస్తారా? ఆ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈ పవన్ కళ్యాణ్ గారు. మావాడు కూడా చేస్తాడు. అవునా? విషయం ఇనాయా. బ్రేవ్ అంటే ఏంది? బాగా ధైర్యవంతురాలు. బ్రేవ్. ఇనాయా ఎవరో బ్రేవ్. నాకు రాని ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతున్నానే, ఏమనుకోవద్దు. ఆర్జే సూర్య అంతే, ఇక ఇదే తోపు. ఆదిరెడ్డి హైలైట్. తను ఎక్కడ ఉంటే అక్కడ హైలైట్. అది ఇంకా ఆరోహి గురించి నేను ఎక్కువ చదవలేదు, బట్ మంచి పిల్ల. ఆరోహి టచ్ లో ఉందా? టచ్ లో లేదు కానీ ఫోన్ లో ఉంది. కాదు, ఆర్జే సూర్య ఆరోహి లవర్స్ అని చెప్పి చాలా మంది అంటుంటారు, నిజమేనా? అంటే మేము హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేసే బిహేవియర్ అలా అనిపించింది. మేము చాలా సార్లు సూర్యని కూడా అడిగాం, కాకపోతే ఫ్రెండ్స్ అని చెప్పారు. ఎప్పుడు అలాగైతే మాకు కనిపించలేదు. కానీ ఇనాయ మాత్రం సూర్య అంటే చాలా ఇష్టం. సూర్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా తన కప్పు పట్టుకుని మరి చుట్టూ తిరిగింది. అవును, నా కప్పు, అది నా సూర్య కప్పు, నా ప్లేట్, నా సూర్యది అని చెప్పి తిరిగింది. మరి బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే బాండ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా? నార్మల్ గా అందరూ ఎక్కువ ఇన్స్టాలో కంటిన్యూగా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఏదో స్నాప్, ఏదో రీల్, స్టోరీ పెడుతున్నాం కదా. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఉండుంటే మీకు ఒక స్టోరీ అయినా ఒక రీల్ నాకు అనిపించేదిగా. పాయింట్ టు బి నోటెడ్. సో బిగ్ బాస్ లో ఉన్న బాండ్ బిగ్ బాస్ తర్వాత బ్రేక్ అయింది అందరికి. కానీ నాకు విషయం అంతే కదా, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అంత క్లోజ్ గా అంత బాండ్ ఒక్కరు లేకపోతే ఒక్కరు లేరు అన్నట్టు ఉంటారు కదా. సో బయటకు వచ్చిన తర్వాత ఎవరు గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి ఆ రైవల్రీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు అందరూ. మేబీ ఇప్పటి వరకు ఎవరు చేయలేరేమో, నాతోని వీళ్ళిద్దరే అంతే. ఎవరు? సుదీప, పింకీ అండ్ ఆరుహ్య, అభినయశ్రీ. ఓకే. కృష్ణ చూడడానికి సేమ్ పుష్ప సినిమాలోని కేశవ్ ఎలా అయితే ఉంటాడో అలాగే ఉన్నాడు. ఒకసారి చూడండి, సేమ్ కేశవ్. ఆయన బాగుంటాడు అంటే నేను బాలేనా? అలా చెప్పట్లేదు, ఆయన బాగుంటాడు అని చెప్తున్నా. అసలు మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పు ఫస్ట్. సూపర్ అన్న మా ఫ్రెండ్షిప్. సూపర్. ట్యాగ్ లైన్, సింగిల్ ట్యాగ్ లైన్ కదా. అసలు ఏంటి ఎంత ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే తను ఏదన్నా కానీ చాలా ఓపిక. ఓకే. చెప్పరా, బిల్లపిస్తున్నా. చాలా ఓపిక ఉంటుంది. ఇంకొకటి ఏదన్నా గొడవ అయినా కానీ వెంటనే దాన్ని ఏమైనా ఫర్గెట్ చేసేస్తాను. చిన్న గొడవ అయినా కానీ సంథింగ్ ఎందుకు రా ఇట్లా అంటే చేంజెస్ ఫస్ట్. ఓకే. ఈ గొడవ అవుతుంది అనుకో, ఈ చేంజెస్ ఉండాలి. ఓకే. ఈ చేంజెస్ ఉంటేనే ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఇంకా లేదు ఈగోకి పోయినట్టే ఈ ఫ్రెండ్షిప్ అయినా పోతుంది అని చెప్పేసి ఫ్రెండ్షిప్. ఇంకా మాది ఒక గ్యాంగ్ ఉంటుంది మొత్తం. ఓకే. మా గ్యాంగ్లో ఎవరన్నా ఏదన్నా అయినా కానీ అరే అది కాదురా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి మా గ్యాంగ్లో పెద్ద మనిషి అన్న. ఎలా పైమా అంటే ఊర్లో పెద్ద మనిషి ఉంటారు కదా, ఈడ కూడా పెద్ద మనిషి వీళ్ళకి. మా గ్యాంగ్లో పెద్ద మనిషి అన్న. అంటే ఏదున్నా కానీ ఏ గొడవ అయినా కానీ ఫస్ట్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినాక సెటిల్మెంట్ రాని పెద్దరాయుడు. ఎవరికి గొడవైనా, ఎవరెవరు గొడవలు పెట్టుకున్నా ఫస్ట్ రీజన్స్ అడుగుదా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని. లేదు అంటే ఫోన్ లో కాన్ఫరెన్స్ లో చెప్పురా నీ రీజన్ ఏందిరా, అరే వాడు అన్నది కరెక్టే కదరా, అడిగి మీతో అన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇద్దరిని కూల్ చేసేస్తా. మా ఫ్రెండ్షిప్ అంటే మేము ఎక్కడ పోయినా కానీ మాకు ఒక 5 members 6 members ఉంటామన్నా. ఎక్కడ పోయినా మేము మూవీస్ కైనా ఎక్కడ ఎవరు కాదనకుండా ఎవరన్నా రాకుండా కానీ వాటిని లేపి మరీ తీసుకుని వెళ్తాం. వాడు రాకుండా మాత్రం ఖచ్చితంగా అందరం ఉండాలి. ఎక్కడ పోయినా ఆ 6 members ఖచ్చితంగా ఉండాలి. అసలు ఫైమా మిమ్మల్ని బాగా చూసుకుంటుందా? చాలా. అంటే చూసుకోవడం అంటే ఎలా అంటే ఇట్లా చూస్తా ఇలా. ఓకే. ఫస్ట్ ప్రవీణ్ ఫ్రెండా నీకు, ఫైమా ఫ్రెండా? నాకు ఫస్ట్
అంటే ఫస్ట్ మన పటాస్ ప్రవీణ్ తోటి వీళ్ళు నాకు పరిచయం అయ్యారు. అయితే నాకు ఇక్కడికి వచ్చినాక నా మైండ్ సెట్ బట్టి వీడు నాకు బాగా ఫ్రెండ్ అయిపోయాడు. ఇది ప్రవీణ్ నాయక్ గారు నేను ఇద్దరం కలిసి అంటే ఎక్కడ పోయినా మీ ఇద్దరం తిరుగుతాం. ఇంకొకటి ఏంటంటే వాడు నా మిస్టేక్స్ ఏదున్నా వాడు నాకు చెప్తాడు, వాడి మిస్టేక్స్ ఏదున్నా నేను చెప్తా. మా మైండ్ సెట్ బాగా కలిసింది కాబట్టి వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఓకే పైమా, నాకు ఒక డౌట్. అందరూ చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళొస్తే చాలు ఇంకా లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు, బిగ్ బాస్కి వెళ్ళొస్తే సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే అన్ని వారాలు ఉంటారు, డబ్బులు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మీద డబ్బులు వస్తాయి, యూట్యూబ్ మీద డబ్బులు వస్తాయి, బ్రాండింగ్ లో ఓపెనింగ్స్కి వెళ్తారు వాళ్ళు, బయట షోరూమ్ ఓపెనింగ్స్కి లక్షల్లో వస్తాయి డబ్బులు. సో ఆ 1 year మొత్తం దున్నేసుకోవచ్చు అని చెప్పి అంటారు. నువ్వు అలాగే ఏమైనా సంపాదించావా? అవునా, ఎంత అంటే ఎంత అని చెప్పలేను కానీ నేను ఇల్లు కొనుక్కొని మా ఊర్లో ప్లేస్ కొనుక్కునేంత. ఇప్పుడు ఒక ప్లేస్ కొన్నావు, ఒక ఇల్లు కొన్నావు, కార్ తీసుకున్నా. ఒక కార్ తీసుకున్నావు. ఏ కారు? i20. ఇదంతా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చేంజ్. సో నిజంగానే బిగ్ బాస్కి వెళ్ళొస్తే సెటిల్ అయిపోతారు. ఇప్పుడు మనిషికి మనం ఎంత సంపాదించినది సెటిల్ కామన్నా మనము ఎప్పటికీ. ఇప్పుడు సపోజ్ నేను 3 కొన్నాను, ఇప్పుడు నేను ఒకవేళ సెటిల్ అనుకొని నేను ఇంట్లో కూర్చుంటే కొన్ని రోజులు డబ్బులు ఉండవు, మళ్ళీ అవే అమ్మేసుకొని నార్మల్ స్టేజ్కి రావాలి. సో మనం ఎంత చేసినా సెటిల్ అవ్వలేం లైఫ్ లో, ఇంకా చేస్తూనే ఉండాలి, సెటిల్ కాదు. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, అసలు బిగ్ బాస్ కాల్ నీకు ఎలా వచ్చింది? చాలా మంది చెప్పింది ఏంటంటే బిగ్ బాస్ కి కాల్ రాలేదు, నువ్వే రికమెండేషన్ చేయించి లోపల తీసుకెళ్ళావు అని చెప్పి ఇంకా ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. వెళ్ళేటప్పుడు 2 పనులు ఊడిపోతాయి చూసుకో. సో ఏంటి అని అంటే నాకు బిగ్ బాస్ నుంచి కాలు ఫోన్లో వచ్చింది. నిజం చెప్పాలంటే అంటే ఫస్ట్ నాకు అంటే రికమెండేషన్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, అండ్ ఇంకోటి అక్కడ లిస్ట్లో నా పేరు ఉంది, అంటే వాళ్ళు నన్ను అనుకుంటున్నారు అని నాకు తెలిసింది. నాకు అప్పటి వరకు నాకు బిగ్ బాస్కి నేను నిజం చెప్పాలంటే బిగ్ బాస్లో ఒక లెవెల్లో ఉన్నోళ్ళే వెళ్తారు. బిగ్ బాస్లో ఇప్పుడు వాళ్ళందరూ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, వాళ్ళ మేకప్ కానివ్వండి, వాళ్ళ లుక్ కానివ్వండి, అవన్నీ చూసుకుంటూనే ఉన్నాం కదా. సో వాళ్ళు సీనియర్స్, వాళ్ళని చూస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు అనుకునేదాన్ని నన్నెందుకు, ఇప్పుడు నేను బయట ఫేమస్గానే ఉన్నాను, జబర్దస్త్లో కానీ పటాస్లో ఫేమస్గానే ఉన్నాను, కానీ నాకు లుక్ లేదు, నేను సరిగా డ్రెస్సింగ్ సెన్స్ సరిగా నా వల్ల కాదు అంటే నాకు వచ్చే పేమెంట్స్కి. అండ్ ఇంకోటి నేను వాళ్ళలో పాష్గా మాట్లాడలేను. బిగ్ బాస్లోకి వెళ్తే కొద్దిగా పాష్గా ఉంటారు, మేకప్లు అవి వేసుకొని. నాకు మేకప్ అప్పటి వరకు లిప్స్టిక్ తప్పించి నాకు ఏమీ తెలీదు. సో నన్నెందుకు పిలుస్తారులే అని నేను అనుకున్నాను. బట్ అప్పుడు ఉన్న ఫేమ్ని బట్టి నా పేరు అనుకున్నారంట. సో నాకు మన జబర్దస్త్లో రాకేష్ అన్న వాళ్ళ వైఫ్ సుజాతక్క ఉంది కదా, సుజాతక్క కూడా చెప్పింది, అరే ఇలా అనుకుంటున్నారా, నేను కూడా ఒక మాట చెప్తాను అని అన్నది. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఉంది అక్క అని చెప్పాను. అక్క కూడా మాట్లాడింది, అరే నువ్వు వెళ్ళొచ్చు కదరా, బాగా ఫేమ్ ఉన్నావు బయట అని అంటే, అక్క నన్ను పిలిస్తే వెళ్తాను తప్పించి ఇప్పుడు నేను ఎలా అడగగలుగుతాను అక్క అని చెప్పాను. సో సరేరా నేను ఒక మాట చెప్తాను అంది. వాళ్ళిద్దరూ వాళ్ళ సైడ్ నుంచి ఒక ప్రయత్నం, తన లిస్ట్లో తను ఉంది కదా కన్ఫర్మ్ చేయండి బాగానే ఉంటుంది అని ఒక మాట చెప్పారంట. సో ఆ తర్వాత ఆ లిస్ట్లో ఉన్నాను, నాకు కాల్ వచ్చింది, మీరు ఇట్లా ఇంటర్వ్యూకి రావాలి అని చెప్పేసి. సో అలా 3 times 2 times వెళ్ళాను. మేబీ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు అని అన్నారు. సో అప్పుడే నేను హోప్ తీసేసుకున్నాను. ఎందుకనంటే వాళ్ళు నన్ను అడిగినప్పుడు, నా స్టోరీ అడిగినప్పుడు ఇట్లా అన్నీ చెప్పేశాను, అయిపోయింది. మీతో పాటు చాలామంది ఉన్నారండి ఇంకా. సో కన్ఫర్మ్ అని అయితే మేము చెప్పలేము, ఒకవేళ అయితే ఫోన్ చేస్తామన్నారు. చూస్తున్నా కాల్ రాలేదు. సో అప్పుడు నా మైండ్లో అనుకున్నా ఇంకేం వస్తుందిలే, ఇంకా మనకెందుకు వస్తుంది, అయినా మనం వెళ్ళి అక్కడ చూపించుకున్నంత ఫిగర్ కూడా కాదు, మనం ఎందుకు పిలిచా. ఆ నెగిటివ్ థాట్లోనే ఉన్నాను నేను మొత్తం రియల్గా చెప్పాలంటే. నేను డీగ్రేడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నాను. నేను నా పక్కన ఇప్పుడు శ్రీ సత్యానో గీతునో వాళ్ళందరిని పెడితే లాస్ట్ లీస్ట్లో ఎవరు వస్తారు, నేనే కదా వాళ్ళతో పోల్చుకుంటే అన్నిట్లో చూసుకుంటే. సో నేను అదే నెగిటివ్ థాట్లో ఉన్నాను, ఇంకా నన్ను పిలవర్లే అనుకున్నాను. బట్ కట్ చేస్తే లాస్ట్కి కాల్ వచ్చింది. నేను అనుకున్నాను సెలెక్ట్ కాలేదమ్మా అని చెప్తారేమో అని. కాల్ చేయగానే అమ్మా కంగ్రాట్స్ అని అన్నాడు. దేనికి సార్ అని అంటే, నువ్వు సెలెక్ట్ అయిపోయావమ్మా అని అన్నాడు రఘు సార్. ఇంకా నాకు ఎంత హ్యాపీ. ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి? 2 జరిగినాయి, ఒక జూమ్ కాల్. ఓకే, 2 ఇంటర్వ్యూస్ ఒక జూమ్ కాల్. 2 ఇంటర్వ్యూస్ తెలుగులోనే జరిగినాయా? 2 తెలుగులో జరిగినాయి. జూమ్ కాల్ లో మాత్రం నాకు హిందీ మ్యామ్ తో, టాబీ మ్యామ్ తోటి హిందీలో జూమ్ కాల్ జరిగింది. ఓకే, సో రఘు గారు నీకు ఇన్ఫార్మ్ చేశారు. రఘు గారు మేము కాల్స్ చేస్తే ఎత్తరు, ఇంకోళ్ళు ఎవరు కాల్స్ చేసినా ఎత్తరు, మీరు కాల్ చేస్తేనే మేము ఎత్తాలి, ఇదే కదా రూలు. అన్న రూల్స్ పెడతారు, పాటించరు. కానీ నిజంగా నేను బేసిక్ ఇక్కడ సైడ్ ఎప్పుడు రాలేదు, బట్ టేస్ట్ అయితే అసలు మామూలుగా పడేశారు. తంగేడ్ రెస్టారెంట్ లోని
కొన్ని ఐటమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. దీని పేరు ఏమన్నారు? ఇదా కొర్రమీనా? అది కాదు, పక్కది కోడి కొత్తిమీర కోడి వేపుడు అయితే స్టార్టర్ అదిరిపోయింది. అండ్ ప్రాన్స్ కూడాను, ఎల్లిపాయ కారం రొయ్యలు నెక్స్ట్ లెవెల్. అండ్ కొర్రమీన ఒకటి, మటన్ గీ రోస్ట్ ఒకటి తంగడి రెస్టారెంట్ లో హైలైట్. నెక్స్ట్ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ మామూలుగా కాదు, ఇది నిజమా అబద్ధమా చెప్పు. రీసెంట్ టైమ్స్ లో ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఇష్యూ వల్ల నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు అని చెప్పి చాలా మంది అన్నారు. నిజమా? ఏంటది తెలీదు. ఒక ఇష్యూ వల్ల నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు అని చెప్పి అన్నారు. ఇది నిజమా కాదా? ఎవరు చెప్పారు దండం పెడతావు ఒకసారి. ఇది ఎవరు తెలియదు బేసిక్ గా. నువ్వు అంటే లేదు, నువ్వు ఎవరు చెప్పారు చెప్పు. సీరియస్లీనే. ఇప్పుడు మా సమాచారం మాకు ఉంటది. నాకు ఇలా తింటున్నప్పుడు ఇలా మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో వస్తున్నాయి లింకులు. ఇజ్ ఇట్ ట్రూ? కరెక్ట్. బిర్యానీ కూడా సరిగా ఎన్ని వెళ్ళలేవు నువ్వు. గుండెల్లో రాయి దింపేసానా? కాదు, నిజంగా చేసుకున్నావా సూసైడ్? నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అంటే? అయ్యో ఫీల్ అని కాదు, నిజంగా ఎవరు చెప్పవా? నాకు మా ఆఫీస్ లోనే నీకు రిలేటబుల్ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కదా యూజువల్ గాను. ఇలాగా 5 ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే కొన్ని పాయింట్స్ కావాలి అంటే 4 పాయింట్లు నార్మల్ చెప్పి అన్నీ తెలిసినాయి బొంగ అన్నీ కాదు. కొత్త పాయింట్ ఏదని చెప్పంటే 5 సూసైడ్ చేసుకుని తెలుసా నీకు ఇంతకు ముందు పెద్ద రచ్చ అయింది, అది బయటికి రానివ్వలేదు ఎవరు అన్నారు. ఎందుకు ఇవన్నీ మా అమ్మ చూస్తే? నిజమా కాదా చెప్పు. నిజమే. నిజమా? నిజంగా సూసైడ్ చేసుకున్నావా? నాకు తెలీదు. నన్ను బిర్యానీ తిననిస్తారా లేదా? నా దగ్గర ఉన్న నాకే తెలియదు, మీకేం తెలుసు? నాకు కూడా తెలియదు. అది కూడా నిజంగానే భయమా? అది జరిగింది, బట్ అది రీజన్ వేరు. బట్ వచ్చేసిన దాని నుంచి నేను బయటికి వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు మొత్తం నార్మల్ అయిపోయింది. బట్ అప్పుడు నా మైండ్ సెట్, నా ఆలోచన కొద్దిగా లో మూమెంట్ లో జరిగింది. దానికి ఖచ్చితంగా ఒక అబ్బాయి కారణం, ఒక అమ్మాయి కారణం, లేకపోతే ఇద్దరు కారణమా? ఒక అబ్బాయి కావచ్చు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావచ్చు, నన్ను సావగొట్టిరు అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, అంతేనా? ఏదైనా కావచ్చు. బట్ హార్ట్ఫుల్ గా అప్పుడు నాకేం అర్థం కాలేదు. నాకు ఏం చేస్తున్నాను కూడా అర్థం కాలేదు. నేను పాపం ప్రవీణ్ కూడా చాలా టార్చర్ పెట్టిన ఆ టైంలో. వాడిని చాలా అంటే ఏమంటారు అని చాలా హీనంగా చూసిన. వాళ్ళని చాలా జరిగినాయి. బట్ ఆ రీజన్ నేను చెప్పలేను. బట్ నా వల్ల బట్ ఆ మూమెంట్ లో ప్రవీణ్ అయితే నీకు తోడుగా ఉన్నాడు, ప్రతి సెకండ్ ఉన్నాడు. వాడిని నేను ఎంత కాదనుకున్నా అంటే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు వచ్చినా సరే వాడిని నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అన్నా. అన్ని అనుకోకుండా జరిగిపోయింది. నీ దగ్గర నచ్చిందండి తెలుసా? నిన్ను ఒకరు క్రిటిసైజ్ చేసినా నవ్వుతూనే ఆన్సర్ చేస్తావు, కామెడీ చేసినా నవ్వుతూనే ఆన్సర్ చేస్తావు, నీ లైఫ్ లో ఉన్న పెయిన్ ని కూడా అడిగినా నవ్వుతూనే ఆన్సర్ చేస్తావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నవ్వుస్తూనే ఉంటావు. సో నీ పర్సనల్ సిచ్యువేషన్స్ ని కూడా నువ్వు ఎమోషనల్ అవ్వకుండా నవ్వుతూనే ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు చూడు. ఐ లవ్ ఇట్ సీరియస్లీ. హ్యాట్స్ ఆఫ్. థాంక్యూ. ఓకే గైస్, ఈ రోజు షో అయితే చూసారు కదా. సో మన సోషల్ పోస్ట్ ఫుటీలోని చాలా నిజాలు ఫైమా బయట పెట్టింది. అసలు నాకు ఎన్నో బయట డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ అన్ని కూడా వాళ్ళ ఫైమా క్లియర్ చేసింది. ప్రవీణ్ మోసం చేసిందని కొంతమంది, సూసైడ్ చేసుకుందని కొంతమంది, సో డబ్బులు బాగా సంపాదించుకుంటుంది, ఇల్లుల మీద ఇల్లు కొంటుందని కొంతమంది. సో ఏవైతే ఉన్నాయో ఏది నిజం ఏది అబద్ధం అనేది మొత్తం చెప్పేసి. అంటే సో పాస్ట్ లో నేను ఎంత వరస్ట్ గా బిహేవ్ చేసినా, నేను ఏం చేసినా అదంతా నా కంట్రోల్లో నేను చేశాను. కాబట్టి పాస్ట్ కూడా మంచిది అనుకోవచ్చు, ఎందుకంటే దాని నుంచి మనం చాలా నేర్చుకుంటాం. కాబట్టి పాస్ట్ ఎప్పుడు గోల్డ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ డైమండ్ అనుకోవచ్చు. పాస్ట్ గోల్డ్, బట్ పాస్ట్ ఇలా అయింది కాబట్టి అదంతా చెత్త అదంతా అని నేను ఏమనను. పాస్ట్ ఆల్సో బెస్ట్. సూపర్. ఓకే ఫర్ మై థ్యాంక్ యూ. షోకి అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ కృష్ణ. సో అడగగానే షోకి వచ్చినందుకు. అండ్ నువ్వు ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం మరో క్యాష్ అవుతావు. థ్యాంక్స్ అన్న. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, చూసారు కదా ఈ రోజు మన సోషల్ పోస్ట్ ఫుటీలో ఫహిమా తోటి ముచ్చట్లన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక ఆర్టిస్ట్తో మంచి ధూమ్ ధామ్ చిట్ చాట్ చేద్దాం. అండ్ దెన్ టేక్ ఇట్ దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ ఫహిమా. Thank you. Bye.